నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంచన మీరు అధిక బరువు ఉన్నారా అన్నం తినడం వల్ల పొట్ట విపరీతంగా పెరుగుతుందా ఇప్పుడు అందరినీ ఇవే సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అధిక బరువుతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నం తింటే బరువు పెరగడమే కారణమని పలువురు భావిస్తారు స్లిమ్ అవ్వాలని భోజనం మానేస్తూ ఉంటారు చాలా మంది కానీ ఇది చాలా తప్పు అని చెప్తున్నారు వైద్య నిపుణులు అన్నాన్ని స్కిప్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని వివరించారు కొన్ని నష్టాలు తప్పవని అంటున్నారు భోజనం మానేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో శరీరంలో ఏ మార్పులు వస్తాయో తెలుసుకుందాం అధికంగా బరువు కారణంగా అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు వేలకు భోజనం చేయకపోవడం రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం ఆలస్యంగా నిద్రించడం బయట ఆహారాలు జంక్ ఫుడ్ ను అధికంగా తినడం మద్యం అధికంగా సేవించడం వంటి కారణాల వల్ల చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు అయితే బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల డైట్లను కూడా పాటిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే అన్నం తినడం కూడా పూర్తిగా మానేస్తారు లేదంటే బరువు తగ్గమేమోననే ఆందోళన కూడా చెందుతారు అన్నంకు బదులుగా చపాతీలు ఇతర ఆహారాలను తినేందుకు ప్రయత్నిస్తారు అధిక బరువును తగ్గించుకోవాలంటే డైట్ పాటించాలి కానీ అన్నం తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు అన్నం తింటూ కూడా బరువును తగ్గించుకోవచ్చని పోషక ఆహార నిపుణులు చెప్తున్నారు బరువు తగ్గాలంటే కొందరు అన్నం తినడం పూర్తిగా మానేస్తారు కానీ అలా చేయాల్సిన పని లేదని అంటున్నారు అన్నాన్ని రోజు కొద్దిగా తినొచ్చని సూచిస్తున్నారు అన్నం అంటే పూర్తిగా పాలిష్ చేయబడిన బియ్యంతో వండుతారు ఇందులో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి అవి మన శరీరంలో అధికంగా చేరితే కొవ్వులా తయారవుతాయి దీంతో బరువు పెరుగుతారు అయితే ఇది వాస్తవం అయినప్పటికీ అన్నం తినడాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు రోజు మనకు పిండి పదార్థాలు కూడా అవసరం అందుకు మనకు కావలసినంత మోతాదులో అన్నాన్ని కూడా తినాల్సి ఉంటుంది కొందరైతే అన్నాన్ని మరి ఎక్కువగా తింటారు అలాంటి వారికి ఎంత తింటున్నాం అనే విషయంపై నియంత్రణ ఉండదు అలాంటి వారు అన్నం తినడాన్ని పూర్తిగా మానేయడమే మంచిదంటున్నారు వైద్యులు దీంతో బరువు తగ్గాలనుకునే వారి ప్రణాళిక నెరవేరదు అయితే మరి అన్నం తినకపోతే ఎలా అంటే అందుకు ప్రత్యామ్నాయంగా పుల్కాలను తినొచ్చు ఒక పుల్కాను తింటే కేవలం 15 గ్రాముల పిండి పదార్థాలు మాత్రమే లభిస్తాయి దీంతో పిండి పదార్థాలపై నియంత్రణ ఉంటుంది లేదా బ్రౌన్ రైస్ అయినా సరే ఆహారంలో బాగా చేసుకోవచ్చు అంటున్నారు దీంట్లోనూ కూడా తక్కువ మోతాదులో పిండి పదార్థాలు అధికంగా ఫైబర్ లభిస్తాయి ఫైబర్ వల్ల బ్రౌన్ రైస్ ను కాస్త తిన్నా కూడా సరిపోతుంది పైగా బరువు తగ్గేందుకు ఇది సహాయం చేస్తోంది ఇలా అన్నం తినడంపై అవగాహన ఉంటే బరువు తగ్గడం చాలా తేలికవుతుంది అన్నం తినడం మానేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి అన్నం తినడం మానేయడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది ఎప్పుడు మగతగా అనిపిస్తుంది క్రమంగా శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి వీటిని బయటకు పంపడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆహారం సరిగ్గా అరగనప్పుడు ఆ పార్టికల్స్ అన్ని లోపలే ఉండిపోతాయి ఈ కారణంగా మలబద్ధకం కూడా వస్తుంది ఒక్కోసారి సమస్య మొదలైందంటే దీంతో పాటు మరికొన్ని ఇబ్బందులు వస్తాయి ఇలా క్రమంగా బలహీనంగా మారిపోతారు అందుకే పొరపాటున కూడా భోజనం మానేయకూడదు అంటున్నారు వైద్యులు